తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు ఓటేయండి. కాంగ్రెస్కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తూసేస్తారు. నాపై కోపంతో బతుకమ్మ చీరలు బంద్ చేశారు. నేతన్నల బతుకు తెరువుపై దెబ్బ కొట్టారు. మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించండి. సిరిసిల్ల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకొని వచ్చే బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకున్నట్టు తులం బంగారం వచ్చిన వాళ్ళే ఏమంటుండు అయిపోయి మరి. అయినా అది రేవంత్ రెడ్డి చెప్పాడు గతంలో, మీ ఇంట్లో రుణమాఫీ అయిన వాళ్ళే మాకు ఓటేయండి, రైతు భరోసా ఎవరైతే అందుకున్నారో వాళ్ళే ఓటేయరని మనకు యాదుకుండాలే పక్కాగా ఎమ్మెల్సీ ఎన్నికలనే చెప్పిండు. మన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలనే చెప్పిండు. అయితే ఇక్కడ తులం బంగారం గురించి చెప్పాలంటే మస్తుగా ఉంది. ఎన్నిసార్లు యాద్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అన్న ఒకటే అయిపోతుంది అన్న, పాడిందే పాటరా పాస్వాన్ల దాసరా అన్నట్టు అయితే అదో సామెత లెక్క. నువ్వు అనుడే ఉంది, వాళ్ళు చేయకపోవడే ఉంది, చెప్పిందే చెప్పుడు ఉంటుంది అన్న. ఎన్నిసార్లు చెప్పినా గదే సోది గదే కథ, వాళ్ళు ఎట్లా చెయ్యరన్నా అనేటోళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఉంటారు, నాకు కామెంట్స్ కూడా చేస్తుంటారు, అది ఇడిచిపెట్టాను వాళ్ళతో కాదన్న అంటారు. కాకపోతే ఇగో తులం బంగారం గురించి అరే నాకు ఇది చూపించినప్పుడల్లా మళ్ళీ మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ చూపెట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే గంత బ్రహ్మాండంగా చెప్పిండు ఆనాడు. ఆయన చెప్పిన విధానం చూసి అబ్బా నిజంగా వచ్చేసిందేమో అనుకోరు ప్రతి ఒక్కరు కూడా. స్పెషల్గా నా దగ్గర ఉంటుంది వీడియో, అది దానికి కారణం కూడా నేను చెప్తా. అది అంటే వేరే వేరే చోట్ల చెప్పుండొచ్చు, కానీ ఒక దగ్గర చెప్పినప్పుడు మా వాళ్ళే ఉండే మంచి వీడియో తీసిర్రు. ఆ తీసిన వీడియో ఏదైతే ఉందో అది నాకు పంపినరు. పైగా ఆ వీడియో అది ఎక్కడ అంటే ఒక సభలో మాట్లాడిండు అన్నట్టు. ఆయన ఏమీ అది ప్రెస్ మీట్ కాదు, అది బయట సరే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుంటారా లేకపోతే ఇంకో చోటు ఉందో తర్వాత సంగతి. కాకపోతే అక్కడైతే ఆయన ఒక ప్రచారంలో చెప్పిండు, తను పోటీ చేసినటువంటి కామారెడ్డి చెప్పిండు. కదా మా కామారెడ్డి మా ఊరే కాబట్టి నేను చెప్తున్నా, కామారెడ్డి మా ఊరే కాబట్టి ఆయన ఏమన్నాడో ఒకనాడు ఈ వీడియో చూసినాక విన్నాక మీరు యాద్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా గతంలో చాలాసార్లు చూపించిన, ఇది వేరే మీడియా ఛానళ్ళ దగ్గర ఉండదు, ఈ వీడియో మ్యాక్సిమం ఉండదు. ఈ వీడియో ఓన్లీ నా దగ్గర ఉంటుంది. దానికి కారణం కూడా నేను చెప్పినా కదా, మా వాళ్ళే పంపించారు కాబట్టి వచ్చింది. అక్కడ మా వాళ్ళు ఉండే కాబట్టి తీసిరట. అక్క బంగారం ఏమైనా ఇచ్చినా కేసీఆర్ తులమో మాసమో. ఇది ఎక్కడనో కాదు, ఇది మా ఊర్లో, అంటే మాకు సంబంధించిన మండలంలో. అయితే కామారెడ్డి జిల్లాలో ఈ మాట అయితే తను పోటీ చేసాడు కాబట్టి అక్కడ ఈ మాటలు చెప్పిండు. ఇది నాకు దొరికింది. ఇది నిజంగా వేరే ఛానళ్ళలో ఉండదు. ఇదేంటంటే ప్రెస్ మీట్ కాదు, ప్లస్ పైగా ఎవరు కవర్ చేయనట్టు అక్కడ. ఇది ఒక స్పీచ్లోని భాగం, ఇది ఒకసారి చూడండి. అయితే అన్న నువ్వు స్పీచ్లు ఉన్న దాన్ని పట్టుకొని హామీ అంటావా ఎట్లా అడుగుతావు అంటే వారు చెప్పిన మాట వినురికి అంతే. ఫస్ట్ కానీ బంగారం ఇగో ఇచ్చినా కేసీఆర్, అక్క బంగారం ఏమైనా ఇచ్చినా కేసీఆర్ తులమో మాసమో. కానీ బంగారం ధర ఎంత పెరిగింది? 60,000 అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అన్నాడా. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అన్నాడు. తీసుకున్నాక ఏమైంది మరి? ఏడా అయిపోయింది ఆ తులం బంగారం, ఎందుకు వస్తలేదు మరి అని ఇలా వీళ్ళు కూడా బరాబర్ అడుగుతారు. ఎందుకు అడగరు? తులం బంగారం వచ్చిన వాళ్ళు ఓటేయరు అంతే. ఎవరెవరికైతే వచ్చిందో కాంగ్రెస్ ఇచ్చినటువంటి తులం బంగారం బరాబర్ ఓటేయరు, మర్చిపోకుండ్రి. కేటీఆర్ ఎప్పుడే కాదు, అది మనం కూడా అంటున్నాం. ఎందుకంటే ఇస్తామని చెప్పి తప్పించుకొని పోయినోని ఎందుకు అడగొద్దు? అదే కేసీఆర్ని ఏమో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అంటివి, ఏమో దళితులకు 3 ఎకరాలు అంటివి, ఏమో నిరుద్యోగ భృతి అంటివి, దళిత ముఖ్యమంత్రి అంటివి అని ఇట్లా చాంతాడంత లిస్టు చదువుతాం కదా. అందరూ చదువుతావు, నువ్వు చదువుతావు, నేను చదువుతాను, అందరూ చదువుతాయి. మరి ఇలా అడగొద్దు. వాళ్ళు ఎందుకు అడుగుతారు? బరాబర్ అడుగుతారు. వాళ్ళకి హక్కు లేదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పార్టీగా? ఇగో చూడుర్రి, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం బీవై నగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్కి ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారని ఆయన విమర్శించారు. ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు మరిచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకొని వచ్చే బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోవాలని కేటీఆర్ అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ గత 10 ఏళ్లలో ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి గడిచిన 2 ఏళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నదని కేటీఆర్ చెప్పారు. మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తేనే తగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని కనుక ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీల కోసం పైన ప్రశ్నించకుంటే మరో 3 సంవత్సరాల దాకా అంటే శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం అవకాశం రాదని చెప్పారు. ఇప్పుడు కనుక ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేసేలా సురుకు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తన మోసాలను కొనసాగిస్తుందని అన్నారు. అవు కదా, సురుకు అంటిస్తేనే కదా. కుర్రాయితో ఒక
సురుకు అంటిస్తేనే జర సుర్రుమంటది, మంట మండుతుంది, అప్పుడు అర్థమవుతుంది. అది చెప్పకపోతుంది, కంటోన్మెంట్లో చెప్పకపోతుంది, జూబ్లీస్లో చెప్పకపోతుంది, సర్పంచ్లలో కూడా. సరే సర్పంచ్లలో అంటే వాళ్ళ అంటే పార్టీ సింబల్ లేకున్నా కొంతమంది సానుభూతి పనులు చేస్తారు, వాళ్ళు మంచోళ్ళు అయితే మనం ఏం చేస్తాం. కొంతమంది గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచోళ్ళు అయితే, కష్టపడి పనిచేసే వాళ్ళు అయితే ఇక వాళ్ళకి వేస్తే వేసిర్రేమో, పార్టీ సింబల్ కాదు కాబట్టి. అయితే కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు, కానీ వాళ్ళు ఉన్న పుస్తలు ఎత్తుకపోయే రకం. నాపై కోపంతో బతుకమ్మ చీరలు బంద్ చేశారు, నేతన్నల బతుకు తెరుపై దెబ్బ కొట్టారు. దేవుని గుడి వద్ద ఉండి అడుక్కు తినేవారిలాగా దేవుని పేరుతో ఓటు అడుక్కోవడానికి మాత్రమే బీజేపీ వారు వస్తారు, అలానే కాంగ్రెస్ కోటేస్తే సిరిసిల్ల జిల్లాను కూడా తీసేస్తారని చెప్పి తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేరి, రాని వారు బీఆర్ఎస్ కోటేయండి, సిరిసిల్ల బతుకుదెరు లేకుండా చేసినోడు గట్టి బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. మనం కూడా గదే అంటా ఉన్నాం. వాళ్ళే అన్నారు కాబట్టి ఇవి హామీలు ఇచ్చిన వాళ్ళకే ఓటేయండి. ప్రజలకు తెలుస్తుంది, మనం చెప్పాల్సిన పని లేదు. ప్రజలే చాలా విచక్షణతో ఉన్నారు, వివేకంతో ఉన్నారు, ఆలోచించుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటారు. కాకపోతే ఇలా ఉన్న సమస్యలను మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.